ప్రజల మనిషి వెంకయ్య భారతమాత సేవలో ఆయన జీవన ప్రస్థానం, ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నేత, ఆటుపోట్లను తేలిగ్గా అధిగమించే సమర్థుడు, మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోదీ వ్యాసం, వెంకయ్య నాయుడు వాక్పటిమ సాటిలేనిది. జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని ప్రశంస, వెంకయ్యపై 3 పుస్తకాల ఆవిష్కరణ అంటూ చూస్తా ఉన్నాం. ఎందుకో ఈ మధ్యలో వెంకయ్య నాయుడు బాగా పొగుడుతా ఉన్నాడు, ఎందుకో తెలియదు. గతంలో ఉపరాష్ట్రపతి తర్వాత వెంకయ్య నాయుడును భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టిందనే చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. సో దానికి కారణం మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే సౌత్ ఇండియాలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎదగకపోవడానికి వెంకయ్య నాయుడు అనేటువంటి కారణం చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో కానీ రాజకీయ నాయకులు కానీ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాస్తవంగా ఆయన ఉపరాష్ట్రపతిగా ఆయన ఎప్పుడైతే అపాయింట్ అయిండో అప్పటి నుంచి కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, కొంత భారతీయ జనతా పార్టీ ఎదిగిందనేది వాస్తవం. ఇటు తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఏపీలో ఎంతో కొంత రీసెంట్ రిజల్ట్ చూసినట్లయితే మొత్తానికైతే కేరళలో కూడా కొంత ఊపందుకున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే వెంకయ్య నాయుడిని అంటే ప్రధాని మోడీ కానీ లేదంటే అమిత్ షా కానీ ఈ ఇద్దరు రాజకీయంగా మాత్రమే వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. వీళ్ళకు అంటే సిద్ధాంతాలు కానీ ఇంకా వేరే ఉండొచ్చు కాక, కానీ మెయిన్ ఒక్కసారి పవర్ విషయం ఎవడైనా కానీ రాసి పెట్టుకోండి, పవర్ని ఒక్కసారి ఆ రుచి చూసినోడు ఎవడు కానీ దాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప వేరే ఆలోచన ఉండదు. పవర్ అనేది ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కానీ, మనిషి జీవితంలో కానీ, మనిషి మానవ మనుగడలో కానీ పవర్ను మించినటువంటి ఒక ఆయుధం కానీ ఇంకా వేరే ఏది కానీ ఉండదు. పవర్ తర్వాతనే ఏదైనా. వాస్తవంగా చెప్పాలంటే ఒక 3 అంశాలపైన ఈ ప్రపంచం ఆధారపడ్డది. ప్రపంచం స్థితిగతులు మారుతాయి. 1 పవర్, 2 మగువ, 3 మనీ. ఇది చెప్తే చాలా మందికి జీర్ణింపబడదు కావచ్చు, కానీ ఇవే వాస్తవం. ఒక స్త్రీ కోసం రాజ్యాలు కూల సందర్భాలున్నాయి, రాజ్యాలు కొట్టుకున్న సందర్భాలున్నాయి. ఒక మనీ కోసం అనేకమైనటువంటి ఈరోజు యుద్ధాలు చూసినాం. అదేవిధంగా అనేక అంటే గోల్డ్ కానీ వాటికి సంబంధించినటువంటి ఏవైతే మనీకి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే యుద్ధాలు చూసినాం, అనేకమైన నేరాలు చూసినాం, అనేకమైన క్రైమ్ చూసినాం. అన్నిటికంటే అల్టిమేట్ పవర్. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ఆస్తి రాసి ఇవ్వలేదని తండ్రిని కడతీర్చిన కొడుకు, తల్లిని కడతీర్చిన కూతురు, తండ్రి కోసం అయింది 2 ఎకరాల పొలం కోసం తండ్రిని చంపిన బిడ్డ, ఇట్లాంటివన్నీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మేజర్ గా. అందుకే నేను ఎప్పుడు కూడా చాలా మందికి చాలా మంది ఎవరైనా ఉన్నప్పుడు చెప్తా, ప్రపంచం 3 అంశాల మీద ఆధారపడి చెప్తాను. మనీ, మగువ, పవర్ అనేది అల్టిమేట్ థింగ్ అన్నట్టు. దాన్ని మించినటువంటి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కానీ, మానవ మనుగడలో కానీ, ఈ వరల్డ్లో కానీ, ఈ మన ప్రపంచంలో ఏది కానీ ఉండదు అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. తర్వాత మనీ వస్తుంది, తర్వాత మగువ వస్తుంది అయితే నేనైతే ప్రగాఢంగా నమ్ముతా. సో మొత్తానికైతే కొంత వెంకయ్య నాయుడును వెనకేసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి మరి ఆయన సేవలను మళ్ళీ వినియోగించుకుంటారా, లేకపోతే ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ రేస్లో ఏమైనా పెడతారా అనేది కూడా దానికి కొంత ఊపందుకున్నట్టయితే నాకైతే కనిపిస్తూ ఉంది. ఒక తెలుగువాడు, అందులో మనవాడు ఒక రాష్ట్రపతి అవుతున్నాడు అంటే మనకందరికి కూడా గర్వకారణం. గతంలో నీలం సంజీవయ్య అయ్యిండు, ఆ తర్వాత రేస్లో మరి వెంకయ్య నాయుడు చూసే అవకాశం ఉందేమో. దాని అంటే ప్రధాని మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ రీసెంట్ గా చాలా రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం వెంకయ్య నాయుడుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ ఏదైతే ఉందో, అంటే రీసెంట్ గా భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గినటువంటి కారణంగా కొంత ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం దాని మీద ఎక్కువ పడుతున్నట్టు తెలుస్తా ఉంది. సో దానిలో భాగంగానే మెయిన్ గా మరి వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి రేస్ లో కూడా ఉండే అవకాశం ఉందేమో అనేది అనిపిస్తా ఉంది. చూడాలి భవిష్యత్తులో మరి ఆయన వస్తే మనందరికీ కూడా గర్వకారణమే. బట్ ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాలు ఆల్వేస్ షుడ్ థ్యాంక్ ఒక వెంకయ్య నాయుడు, ఒక కిషన్ రెడ్డి. ఎందుకు బీజేపీ డెవలప్ చేయకుండా ఉన్నాగా అది ఓపెన్ ఫ్యాక్ట్. అది 2 రాష్ట్రాలు ఇట్లా తగలడానికి కారణం వాళ్ళే. ప్రజల మనిషి వెంకయ్య భారతమాత సేవలో ఆయన జీవన ప్రస్థానం, ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నేత, ఆటుపోట్లను తేలిగ్గా అధిగమించే సమర్థుడు, మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోదీ వ్యాసం, వెంకయ్య నాయుడు వాక్పటిమ సాటిలేనిది. జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని ప్రశంస, వెంకయ్యపై 3 పుస్తకాల ఆవిష్కరణ అంటూ చూస్తా ఉన్నాం. ఎందుకో ఈ మధ్యలో వెంకయ్య నాయుడు బాగా పొగుడుతా ఉన్నాడు, ఎందుకో తెలియదు. గతంలో ఉపరాష్ట్రపతి తర్వాత వెంకయ్య నాయుడును భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టిందనే చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. సో దానికి కారణం మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే సౌత్ ఇండియాలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎదగకపోవడానికి వెంకయ్య నాయుడు అనేటువంటి కారణం
చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో కానీ రాజకీయ నాయకులు కానీ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాస్తవంగా ఆయన ఉపరాష్ట్రపతిగా ఆయన ఎప్పుడైతే అపాయింట్ అయిండో అప్పటి నుంచి కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, కొంత భారతీయ జనతా పార్టీ ఎదిగింది అనేది వాస్తవం. ఇటు తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఏపీలో ఎంతో కొంత రీసెంట్ రిజల్ట్ చూసినట్లయితే కేరళలో కూడా కొంత ఊపందుకున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే వెంకయ్య నాయుడిని అంటే ప్రధాని మోడీ కానీ లేదంటే అమిత్ షా కానీ ఈ ఇద్దరు రాజకీయంగా మాత్రమే వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. వీళ్ళకు అంటే సిద్ధాంతాలు కానీ ఇంకా వేరే ఉండొచ్చు కాక, కానీ మెయిన్ ఒక్కసారి పవర్ చూసిన ఎవడైనా కానీ రాసి పెట్టుకోండి, పవర్ని ఒక్కసారి ఆ రుచి చూసినోడు ఎవడు కానీ దాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప వేరే ఆలోచన ఉండదు. పవర్ అనేది ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కానీ, మనిషి జీవితంలో కానీ, మనిషి మానవ మనుగడలో కానీ పవర్ను మించినటువంటి ఒక ఆయుధం కానీ ఇంకా వేరే ఏది కానీ ఉండదు. పవర్ తర్వాతనే ఏదైనా. వాస్తవంగా చెప్పాలంటే ఒక 3 అంశాలపైన ఈ ప్రపంచం ఆధారపడ్డది. ప్రపంచం స్థితిగతులు మారుతాయి. 1 పవర్, 2 మగువ, 3 మనీ. ఇది చెప్తే చాలా మందికి జీర్ణింపబడదు కావచ్చు, కానీ ఇవే వాస్తవం. ఒక స్త్రీ కోసం రాజ్యాలు కూల సందర్భాలు ఉన్నాయి, రాజ్యాలు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక మనీ కోసం అనేకమైనటువంటి ఈరోజు యుద్ధాలు చూసినాం. అదేవిధంగా అనేక అంటే గోల్డ్ కానీ వాటికి సంబంధించినటువంటి ఏవైతే మనీకి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే యుద్ధాలు చూసినాం, అనేకమైన నేరాలు చూసినాం, అనేకమైన క్రైమ్ చూసినాం. అన్నిటికంటే అల్టిమేట్ పవర్. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ఆస్తి రాసి ఇవ్వలేదని తండ్రిని కడతీర్చిన కొడుకు, తల్లిని కడతీర్చిన కూతురు, తండ్రి కోసం అయింది 2 ఎకరాల పొలం కోసం తండ్రిని చంపిన బిడ్డ, ఇట్లాంటివన్నీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మేజర్ గా. అందుకే నేను ఎప్పుడు కూడా చాలా మంది ఎవరైనా ఉన్నప్పుడు చెప్తా, ప్రపంచం 3 అంశాల మీద ఆధారపడి చెప్తాను. మనీ, మగువ, పవర్ అనేది అల్టిమేట్ థింగ్ అన్నట్టు. దాన్ని మించినటువంటి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కానీ, మానవ మనుగడలో కానీ, ఈ వరల్డ్లో కానీ, ఈ మన ప్రపంచంలో ఏది కానీ ఉండదు అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. తర్వాత మనీ వస్తుంది, తర్వాత మగువ వస్తుంది అయితే నేనైతే ప్రగాఢంగా నమ్ముతా. సో మొత్తానికైతే కొంత వెంకయ్య నాయుడును వెనకేసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి మరి ఆయన సేవలను మళ్ళీ వినియోగించుకుంటారా, లేకపోతే ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ రేస్లో ఏమైనా పెడతారా అనేది కూడా దానికి కొంత ఊపందుకున్నట్టయితే నాకైతే కనిపిస్తూ ఉంది. ఒక తెలుగువాడు, అందులో మనవాడు ఒక రాష్ట్రపతి అవుతున్నాడు అంటే మనకందరికీ కూడా గర్వకారణం. గతంలో నీలం సంజీవయ్య అయ్యిండు. ఆ తర్వాత రేస్లో మరి వెంకయ్య నాయుడు చూసే అవకాశం ఉందేమో. దాని అంటే ప్రధాని మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ రీసెంట్ గా చాలా రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం వెంకయ్య నాయుడుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ ఏదైతే ఉందో, అంటే రీసెంట్ గా భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గినటువంటి కారణంగా కొంత ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం దాని మీద ఎక్కువ పడుతున్నట్టు తెలుస్తా ఉంది. సో దానిలో భాగంగానే మెయిన్ గా మరి వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి రేస్ లో కూడా ఉండే అవకాశం ఉందేమో అనేది అనిపిస్తా ఉంది. చూడాలి భవిష్యత్తులో మరి ఆయన వస్తే మనందరికీ కూడా గర్వకారణమే. బట్ ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాలు ఆల్వేస్ షుడ్ థ్యాంక్ ఒక వెంకయ్య నాయుడు, ఒక కిషన్ రెడ్డి. ఎందుకు బీజేపీ డెవలప్ చేయకుండా ఉన్నాగా అది ఓపెన్ ఫ్యాక్ట్. అది 2 రాష్ట్రాలు ఇట్లా తగలడానికి కారణం వాళ్ళే.